మనసులతో ప్రణుతింతుము. పరిపూర్ణుడా పితదేవుడా ప్రణమిల్లి మనసారా ప్రార్థింతుము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. సరిమమగ నిజమదబ గమప గమద గమప గమ నిజమగ గమప గమప మా దని సా దని గరి దని మా దని సా దని సా దని స గరి మదని రి సా గరి దని ద దని ద పని ప మదని గ సా. నీ దివ్య తేజస్సు దే దీప్యమై నీ కరుణ కిరణములు ప్రభవించెను. నీ కృప నీ నీతి ప్రసరించెను. ఈ బలిపీఠమే నీ భాగ్యము, సరిమపగ నిజమగప గమప గమగ సగస. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజల పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను, భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇక విచారణ ఎంతో ఆనందిస్తుంది. ఎందుకని అంటే ఒక పీఠాధిపతులు విచారణకు రావటం, విచారణ నిమిత్తమై దివ్య బలి పూజను సమర్పించటం విచారణలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా మన యొక్క విచారణ పాలక పునీత కార్మిక జోసెఫ్ గారి యొక్క పండుగను జరుపుకొనుచుండగా ఈ యొక్క పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పించడానికి మన యొక్క విచారణకు విచ్చేసిన మన ప్రీతమ పీఠాధిపతులు, నెల్లూరు సహవారస పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 పిల్లి అంతోన్ దాస్ గారిని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇక పవిత్రమైన దివ్య బలి పూజకు ఆహ్వానించుదాం. అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజకి చేసిన మన యొక్క గ్రామ ముద్దుబిడ్డలు గురువులకు, అదేవిధంగా మన వికారియేట్లో ఉన్న ప్రతి ఒక్క విచ్చేసిన ప్రతి ఒక్క గురువుకి, అదేవిధంగా మరి నేను పిలిచిన వెంటనే మా యొక్క క్లాస్మేట్స్ కానివ్వండి, మా యొక్క సీనియర్స్ జూనియర్స్ అందరూ కూడా మేత్రాసన గురువులు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క గురువులందరినీ కూడా ఆహ్వానించుదాం. అదేవిధంగా చివరిగా మరి యొక్క దివ్య బలి పూజకు చేసిన మన యొక్క కన్యాస్త్రీలకు, మఠవాసులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘ పెద్దలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అందరం కూడా రెండు చేతులు కూడా జోడించి ఈ యొక్క పరమ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దర్శనం
ఆలకించాలి, ధర్మం అవలంబించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన విచారణ పాలక పునీత కార్మిక జోజప్ప గారి పండుగను ఘనముగా కొనియాడుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. పండుగలో భాగంగా అతి పూజ్యమైన మహోన్నతమైన దివ్య పూజ బలిని మనం సమర్పించుకుంటూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ముందుగా మన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన తెలగతోటి రాజరావు తండ్రి గారికి వ్యక్తిగతంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మీ సన్నిధికి వచ్చి మీ మధ్యకు వచ్చి పూజ సమర్పించడానికి వారు అనుమతిని ఇచ్చి ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మీ విచారణ గురువులు గురుశ్రీ కత్తుల సునీల్, కత్తి లాంటి వాడు, నా విద్యార్థి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది నా గురు విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు గురువులు అయ్యారు కూడా, గురువుని మించే శిష్యులుగా మారారు. చాలా సంతోషం. వారిలో ఒకరు మన విచారణ గురువులు. వారు పిలవగానే రావడానికి కారణం కూడా నా విద్యార్థి అన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో వచ్చాను. కాబట్టి మీ విచారణ గురువులు గురుశ్రీ కత్తుల సునీల్ గారికి, మన గ్రామంలోని అనేక మంది గురువులు కన్యాస్త్రీలు ఉన్నారు, ముద్దు బిడ్డలందరూ కూడా, వారందరికీ ప్రత్యేక విధంగా ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా తన యొక్క జూబిలీ సంవత్సరం కొనియాడుతున్నటువంటి మన గ్రామం ముద్దు బిడ్డలలో మరో ఆణిముత్యం ముద్దు బిడ్డ అయినటువంటి గురుశ్రీ విజయరాజు గారికి మరియు గురువులందరికీ, మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొడదాం. పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయమున మనమందరం కూడా మంచి కార్మికుల వల్ల జీవింప దేవుడు మనకు సహాయపడాలని కోరుకుంటూ ఈ పూజ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ తరుణంలో మన పాలక పునీతులు జోజప్ప గారు కార్మికుడు మనకు ఆదర్శంగా ఉండాలి. జోజప్ప గారిని మనం గమనించామంటే 2 ప్రధాన సూత్రాలు. దర్శనములో ప్రభు యొక్క సంకల్పాన్ని ఆలకించాడు. రెండవది ధర్మములో ప్రభుని సంకల్పాన్ని నెరవేర్చాడు. ఆలకించడం మొదటి మెట్టు అయితే దానిని సంపూర్ణం కావించడం అసలైనటువంటి విశ్వాసపు మెట్టు. ఈ 2 మెట్ల ద్వారా ఆయన పునీతుడయ్యాడు, శ్రీసభకు సంరక్షకుడయ్యాడు, మన గ్రామానికి మన విచారణకు పాలక పునీతుడు అయ్యాడు. వారి అడుగు జాడల్లో మనం నడవాలి. దర్శనము ద్వారా పలు మార్గాల ద్వారా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి. మన విశ్వాస జీవితం ద్వారా ఆ దేవుని యొక్క సందేశాన్ని సంకల్పాన్ని పరిపూర్తి కావించాలి. అప్పుడే మనము కూడా పునీత జోజప్ప గారికి ప్రేమైన భక్తులము, వారి ఆదర్శాన్ని జీవించగల మంచి క్రైస్తవులము. అటువంటి మహోన్నత జీవితాన్ని, మహోన్నత బాధ్యతను ముందుకు సాగింప ఆత్మశక్తిని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సమస్తమును కలుగజేసినవు సర్వేశ్వరా, మానవులందరూ శ్రమించి పని చేయవలెనను నియమమును చేసితివి. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి అతని సహకారంతో మేము కూడా మాకు అప్పగింపబడిన పనులను సమర్థవంతముగాను బాధ్యతను నిర్వహించి నీవు తదుపరి వాగ్దానం చేసిన బహుమానమును పొందుటకు అర్హతను కరుణతో దయచేయుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిగా చేసెను. మొదటి పట్టణము సాముయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని దృఢపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు వస్తూ ఉండెను. రేయి కటికి నేలపై పరుండెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్యనామం కీర్తింతును. ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్యనామం కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్యనామం కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. ప్రభువును ఆశ్రయింపగా నా మొరాలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. ప్రభువును ఆశ్రయింపగా నా మొరాలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. నీతిమంతుల
వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్యనామం కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కారు. మంచి మాటల ద్వారా పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము 18 నుండి 21 వరకు మరియు 24. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇటు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును అని చెప్పెను. నిదురల నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లుగా తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దర్శనం అంగీకరించాలి, ధర్మం అవలంబించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన పాలక పునీతులు పునీత కార్మిక జోజప్ప గారి పండుగను ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. అనగా జోజప్ప గారి జీవితాన్ని స్మరిస్తూ ఉన్నాం. జోజప్ప గారి విశ్వాసాన్ని స్మరిస్తూ ఉన్నాం.
జోజప్ప గారి దర్శనమును స్మరిస్తూ ఉన్నాం. జోజప్ప గారి ధర్మమును స్మరిస్తూ ఉన్నాం. జోజప్ప గారి నీతిని మనము స్మరిస్తూ ఉన్నాం. తద్వారా జోజప్ప గారి వలె మన జీవితాన్ని మలుచుకోవడానికి ఈ పండుగను ఒక సహాయంగా చేసుకుంటూ ఉన్నాం. అనగా మనము కూడా జోజప్ప గారి వలె మన క్రైస్తవ పాత్రను పోషించాలి. అప్పుడు ఈ పండుగకు అర్థము పరమార్థము ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బిగ్గరగా హల్లెలూయా. ఇటువంటి తరుణములో జోజప్ప గారిని మనం చూసినప్పుడు అతి స్వల్పముగా అతి తక్కువగా కనిపించే జోజప్ప గారు మనకు అత్యధికంగా దేవుని యొక్క ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు అన్నటువంటి ఒక్క వచనమే మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథములు. కానీ ఆ నీతిలో దాగినటువంటి అనేక లక్షణాలను మనం స్మరించినప్పుడు ఆయనను ఎందుకు దేవుడు ఎన్నుకొని ఉన్నాడో, తన పాత్రను ఏ విధంగా అర్థం చేసుకొని చివరి వరకు పోషించి ఉన్నాడు, తద్వారా కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే సంరక్షకునిగా కాదు, మన కథోలిక స్త్రీ సభకు అంతటికీ కూడా ఆయన ఒక సంరక్షకునిగా ఉంటూ ఉన్నాడు. అన్నిటికంటే మిన్నగా మన ఈ గ్రామానికి, మన ఈ విచారణకు ఆయన ఏ విధంగా పాలక పునీతులుగా ఉంటున్నాడో మనము గ్రహించగలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జోజప్ప గారిని మనం ధ్యానించామంటే దర్శనం, ధర్మం ఈ మధ్యలో ఆయన ఉన్నటువంటి, ఆయన చూపించినటువంటి ఆ యొక్క విశ్వాసము, నీతి చాలా గొప్పవి. ఒకవైపు దర్శనములో దేవుని సంకల్పాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఇది దర్శనమే కదా, కలయే కదని ఆగిపోకుండా ఆ కళలోని, ఆ దర్శనములోని ఆ సత్యాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఆ సత్యము కొరకు, ఆ ధర్మం కొరకు తన జీవితాన్ని సమస్తం త్యాగం చేస్తూ ఉన్నాడు. అంత త్యాగమూర్తి మన పునీతులు, పునీత కార్మిక జోజప్ప గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నామంటే దాదాపుగా 120 సంవత్సరాల విచారణని ఆలకించాను. పాత విచారణ 120 సంవత్సరాలుగా మనము జోజప్ప గారి యొక్క ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామంటే ఇప్పటికే ఆయన వలె దర్శనములో దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించేవారుముగా, ధర్మములో నీతిమంతంగా జీవించేవారిగా మారి ఉండాలి. అలా ఉండలేదంటే ఇకనైనా మరో అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రతి పండుగ కూడా, ముఖ్యంగా ప్రతి మే నెల 1వ తేదీ పునీత కార్మిక జోజప్ప గారి పండుగ రోజు దేవుడు మరలా మనకు గుర్తుకు చేస్తూ ఉన్నాడు. మన విశ్వాస బాధ్యతను, ఉన్నత బాధ్యతను ఏ విధంగా జోజప్ప గారి వలె మనము మన పాత్రను పోషించాలి, క్రైస్తవ పాత్రను పోషించాలి అని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. గత కాలము పక్కన పెట్టి ఇక నుండైనా సరే పునీత జోజప్ప గారి యొక్క ఆదర్శాన్ని అనుసరించి మనము కూడా నీతిమంతులుగా జీవించాలి, ఆ దర్శనాన్ని అంగీకరించాలి, ఆ ధర్మాన్ని అవలంబించాలి. అటువంటి ఉన్నత జీవితాన్ని జీవించడానికి ఈరోజు ఈ దివ్య బలి పూజ ద్వారా, ఈ దివ్య వాక్కు ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మనము జోజప్ప గారిని స్మరించామంటే జోజప్ప గారిలోని 3 లక్షణాలను మనము స్మరించుకోవాలి. ముందుగా జోజప్ప గారు ఒక సేవకుడు, రెండవదిగా జోజప్ప గారు ఒక శ్రామికుడు, మూడవదిగా జోజప్ప గారు ఒక సైనికుడు. ఈ 3 లక్షణాలు కూడా ఆయనలో దాగి ఉన్నాయి. ఈ 3 లక్షణాలు మనము ధ్యానించామంటే మనము కూడా ఒక సేవకుని వలె మారగలము, ఒక శ్రామికుని వలె జీవించగలము, ఒక సైనికుని వలె సంరక్షించగలము. అంతటి బాధ్యతను ఈరోజు మనము దేవుని నుండి పొందుతూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 పాత్రలను జోజప్ప గారు చాలా ఘనంగా పోషించారు.
మొదటిది జోజప్ప గారు ఒక సేవకుడు. గట్టిగా చెప్పండి, జోజప్ప గారు ఒక సేవకుడు. రెండవది జోజప్ప గారు ఒక శ్రామికుడు. చెప్పండి, శ్రామికుడు. మూడవది జోజప్ప గారు ఒక సైనికుడు. ఏ విధంగా ఈ 3 పాత్రలు పోషించి ఉన్నాడో అని మనము ధ్యానించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనము పరిశీలించాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. అందులోని జోజప్ప గారి పాత్రను మనము ధ్యానిద్దాం. ఈ 3 లక్షణాలను మనము మన మదిలో మోసుకుంటూ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేవకుడు అంటే ప్రభుని సంకల్పమును మోయువాడు. శ్రామికుడు అంటే ప్రభుని శ్రమలో పాలు పంచుకునేవాడు. సైనికుడు అంటే ప్రభుని సంఘమును సంరక్షించువాడు. ఈ 3 విషయాలలో పునీత జోజప్ప గారు ఎంతో చక్కగా తన యొక్క బాధ్యతను, విధిని, ధర్మమును నిర్వహించి ఉన్నాడు. మనము కూడా ఆయనను అనుసరించాలి. ఆయన వలె క్రీస్తు కొరకు, స్త్రీ సభ కొరకు, ప్రజల కొరకు, విశ్వాసం కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 లక్షణాలను కొద్దిగా ధ్యానిద్దాం, విపులంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, జోజప్ప గారు ఒక సేవకుడు అంటే ప్రభుని సంకల్పాన్ని మోసినవాడు. దేవుని సంకల్పము ప్రతి ఒక్కరిలో నెరవేరాలి. తాను పిలుచుకున్నాడంటే, తాను ఎన్నుకున్నాడంటే, తాను నియమించి ఉన్నాడంటే, తన కొరకు ఆయన ఆహ్వానించి ఉన్నాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక పని అప్పగిస్తున్నాడు అని అర్థం. మరియను ఎన్నుకున్నాడు, ఒక పనిని అప్పగించాడు. అంతకుముందు పూర్వ నిబంధనలు అబ్రహాము నుండి ప్రవక్తలందరి వరకు ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు, వారికి ఒక పనిని అప్పగించాడు. అదేవిధంగా జోజప్ప గారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటో గ్రహించాలి, ఆ పనిని నిర్వహించాలి. అతడే ఉత్తమ సేవకుడు. అటువంటి ఉత్తమ సేవకుడు, పరిపూర్ణ సేవకుడు మన జోజప్ప గారు. ఒక సేవకుని వలె ఆయన ప్రభుని సంకల్పాన్ని నెరవేర్చాడు. మామూలు జీవితం కాదు, ఆయనకు వచ్చినటువంటి అనేక పరీక్షలు, అనేక విశ్వాస పరీక్షలు, కానీ ఎప్పుడు కూడా దేవుని సంకల్పాన్ని జోజప్ప గారు సందేహింపలేదు. దేవుని స్వరం ఎప్పుడు కూడా ఆయన విస్మరింపలేదు. ఆయన ప్రతినిత్యము కూడా ప్రభు యొక్క ధర్మాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ రూపములో దేవుని సంకల్పం వచ్చినా సరే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉత్తమ సేవకుడు జోజప్ప గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మరియమాత కంటే గబ్రియేలు దూత వచ్చింది, ఒక సందేశాన్ని వినిపించింది. నీవు దేవుడి సందేశాన్ని ఆలకించాలి, ఆ దైవ కుమారుని నీ గర్భంలో మోయాలి, అందుకు సమ్మతించాలి అన్నప్పుడు ఆ దేవదూత వాక్యాన్ని ఆలకించి, సందేశాన్ని ఆలకించి, మరియమాత ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున జరుగునుగా కానీ తనకు సమ్మతిని వెల్లడి చేసింది. దేవదూత నేరుగా కనిపించింది కాబట్టి పెద్దగా కష్టం లేదు. ప్రశ్నించుకోవచ్చు, అడగవచ్చు, ఒక స్పష్టత కోరుకోవచ్చు, కొన్ని అనుమానాలు తీర్చుకోవచ్చు, తర్వాత అంగీకరించవచ్చు, కనిపించింది కాబట్టి. కానీ జోజప్ప గారికి దేవుని యొక్క దూత కనిపించలేదు, నేరుగా కనిపించలేదు. ఆ సందేశము చాలా వరకు దాచబడింది. అప్పటికే మెస్సయా రాక, యేసుక్రీస్తు రాక గురించి మరియకు తెలియజేయబడింది. అంతకుముందే ఆ దైవ సంకల్పం గురించి జకరియాకు, ఎలిజబెత్తమ్మకు తెలియజేయబడింది. అందరికీ తెలుసు ఏం జరుగుతుంది. దైవ కుమారుడు యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఈ లోకానికి రాబోతున్నాడని అందరికీ తెలుసు, ఒక్కరికి తప్ప. ఆ ఒక్కరే యోసేపు గారు. 3 మాసాలు మంగళవార్త సన్నివేశం జరిగి దేవమాతకు మంగళవార్త అందించి 3 మాసాలు మరియమాత కూడా దేవదూత సందేశానికి సమ్మతి తెలిపి 3 మాసాలు.
ఆ పరలోక కుమారుణ్ణి, శాశ్వత కుమారుణ్ణి, లోక రక్షకుణ్ణి తన గర్భములో మోసి 3 నెలలు, ఈ 3 నెలలు కూడా ఇంత ఘనమైన గొప్ప కార్యము అందరికీ తెలియజేయబడింది. యోసేపునికి మాత్రము దాచబడింది. అందుకొరకే 3 నెలలకు తన భార్య అయినటువంటి మరియమ్మ గర్భంతో ఉండేసరికి అర్థం కాలేదు. ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరగాలి, ఇది జరగకూడదు కదా, ఇది నా ప్రేమ లేకుండా జరుగుతుందని ఒక ఆలోచనతో ఉండిపోయాడు. కానీ ఎప్పుడు కూడా మరియను అవమానించలేదు, అనుమానించలేదు. ఒకవైపు ధర్మశాస్త్రము, మరొక వైపు మానవత్వము, ఈ రెండింటి మధ్యలో ఆయన జరిపినటువంటి ఆ సంఘర్షణ ఆ నీతికి సంకేతంగా నిలుస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంఘర్షణ అంటే ఏమి చేయాలి, ఇంతమందికి తెలిసిన సత్యము నాకు తెలియలేదే, అసలు ఇది ఎలా జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆ మానసిక సంఘర్షణకు గురి అయి ఉన్నాడు. అటువంటి తరుణములో ఆ సందేశము దేవదూత ద్వారా కలలో, దర్శనములో యోసేపునకు తెలుస్తూ ఉంది, విషదపరచబడి ఉంది, తెలియజేయబడి ఉంది. కాబట్టి యోసేపు యొక్క నీతి మామూలు నీతి కాదు. ఈనాటి 2వ పట్టణం ఆలకించాము. నిరీక్షణ ఎటువంటి ఒక నమ్మకం లేని సమయంలో కూడా, ఎటువంటి సంకేతం లేని ఒక సమయంలో కూడా, ఎటువంటి సూచన లేని ఒక సమయంలో కూడా ఆయన ధైర్యంగా ఉండగలిగాడు, అనుమానించకుండా నీతితో జీవించగలిగాడు. మరియను మానవత్వంగా చూసి ఆమెను కాపాడాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడంటే యోసేపు, జోజప్ప గారిలోని ఆ నీతిని మనము ధ్యానించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత నీతి! ఆ దర్శనములో దేవదూత తెలియజేస్తుంది, తాను ఏమి చెయ్యాలో తెలియజేస్తుంది. యోసేపు అడగలేదే, ఇంతకాలం ఎందుకు దాచిపెట్టావు నా దగ్గర నుంచి ఈ రహస్యాన్ని? దేవదూతను ప్రశ్నించలేదు. ఇది దేవదూత మాట్లాడిందా లేకుంటే మనుషుడు మాట్లాడుతున్నాడా, ఎలా నేను అర్థం చేసుకోవాలి అని ఆగిపోలేదు. దేవదూత సందేశాన్ని దేవుని సందేశంగా స్వీకరించాడు ఉత్తమ సేవకుడు జోజప్ప గారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా దానిని నెరవేర్చాడు అని మనము తెలుసుకోవాలంటే ఆ తర్వాత వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము, నిద్ర నుండి మేల్కొనిన యోసేపు. నిద్ర నుండి మేల్కొనాలి. దేవుని సందేశము మనకు అందాలంటే నిద్ర మత్తు నుండి మేల్కొనాలి. దేవుని కార్యము మనలో జరగాలంటే లోక మత్తు నుండి మేల్కొనాలి. దేవుని వెలుగు మనలో నింపబడాలంటే ఈ ప్రాపంచిక మత్తు నుండి మేల్కొనాలి. అలా మేల్కొన్నప్పుడు అంత స్పష్టంగా ఉంటుంది, దేవుని సందేశము అర్థమవుతుంది, దేవుని సంకల్పము అర్థమవుతుంది, అందులోని మాధుర్యము అర్థమవుతుంది, తాను ఏమి చేయాలో కూడా అర్థమవుతుంది. యోసేపు నిద్ర నుండి మేలుకొన్నాడు, తన పనిని చేస్తూ ఉన్నాడు. ఆయన పని దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమే. దేవదూత నుండి ఆలకించినటువంటి ఆ దేవుని సంకల్పాన్ని యోసేపు గారు నెరవేరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము సేవకులుగా పిలువబడుతూ ఉన్నాము. జ్ఞానస్నానం ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సేవకుడు. జోజప్ప గారి వలె ఒక సేవకునిగా జీవించాలంటే ఆయన వలె మనము కూడా మేల్కొనాలి. అనేక సార్లు నిద్రపోతూ ఉంటాం, గుడిలో కాదు, అంత లెక్కల, గుడిలో కొద్దిగా ఎక్కువగా. నిద్రపోయినప్పుడు ఆ స్వరము వినిపించదు, నిద్రపోయినప్పుడు ఆ సంకల్పము తెలియదు,
నిద్రపోయినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఎందుకు పిలుస్తున్నాడు, నా పాత్ర ఏంటి, నేను ఎలా జీవించాలి, ఆ సంకల్పాన్ని ఎలా నెరవేర్చాలి అన్నటువంటి ఆ సందేశం మనకు వినిపించదు. అందుకొరకే మనము మేల్కొనాలి. మనము ఒక ఉత్తమ సేవకులు ఎప్పుడు నిద్రపోరు, మేల్కొని ఉంటారు. యజమాని కొరకు, యజమాని సందేశం కొరకు, యజమాని పని కొరకు మేల్కొని ఉంటారు. అలా మేల్కొని తన యొక్క పనిని నిర్వర్తించినటువంటి ఉత్తమ సేవకుడు జోజప్ప గారు. మనము కూడా మేల్కొనాలి. ఎలా మేల్కొనాలి అన్నటువంటి ఆ సందేశాన్ని మనము తెలుసుకోవాలంటే పౌలు గారి మాటలను గుర్తు చేసుకోవాలి. రోమీల పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనము చదివామంటే ఆ 4 వచనాలలో పౌలు గారు చాలా చక్కగా మనం ఎవరము, మన నైజం ఏంటి, మన క్రైస్తవ జీవితం ఏంటి, ఎటువంటి జీవితానికి పిలువబడి ఉన్నాము, ఎలా జీవించాలి, ఎవరిని మనము ధరించాలి అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆ 4 వచనాల్లో మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. రోమీల పత్రిక 13వ అధ్యాయము 11 నుండి మనం చదివామంటే ఆయన అంటూ ఉన్నాడు, మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయము ఆసన్నమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జోజప్ప గారు మనకు నేర్పించే గొప్ప సత్యము, బిడ్డలారా మేల్కొనండి. ప్రభువు నీ ముందు ఘనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, మేల్కొని చూడండి. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు, మేల్కొని ఆలకించండి. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, మేల్కొని అనుసరించండి. మనం మేల్కొని జీవించే వెలుగు పుత్రులము, చీకటి పుత్రులము కాదు, సాతాను పుత్రులము కాదు, పాపము పుత్రులము కాదు. మనము చీకటిలో జీవించే వారము కాదు, వెలుగు పుత్రులము. మేల్కోవడం అంటే గడిసే పడుకొని లేవడము కాదు. మేల్కోవడం అంటే రాత్రి 10 పడుకొని ఉదయం 5కి లేవడం కాదు. ఇంకా కొంతమంది ఉంటారు ఉదయాన్నే 10 గంటలకు లేస్తారు, వాళ్ళ గురించి వేరే సంగతి. అలా లేవడం కాదు, శారీరక నిద్ర కాదు, శారీరక మేల్కొలుపు కాదు. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు, దేవుని కొరకు మేల్కొనడము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పౌలు గారు అంటాడు, చీకటి పనులను మానుకొనండి, వెలుగు పుత్రుల వలె నీతిని కలిగి జీవించండి, అనగా క్రీస్తు ప్రభును ధరించండి అని ఆయన పిలుపునిస్తున్నాడు. మేల్కొనడం అంటే అది. యోసేపు ఎప్పుడైతే మేల్కొన్నాడో తనలోని ఆ ఆలోచన తొలగిపోయింది, తనలోని ఆ భయం తొలగిపోయింది, తనలోని ఆ ఆందోళన తొలగిపోయింది, తనలోని అస్పష్టత తొలగిపోయింది. అన్నీ సక్రంగా కనిపించాయి, స్పష్టంగా తెలిసాయి. వెంటనే మేల్కొంటూ ఉన్నాడు. ఆ దేవుడు అప్పగించిన పనిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఉత్తమ సేవకుడు యోసేపు, ప్రభుని సంకల్పాన్ని మోసినవాడు. మనము కూడా క్రైస్తవులము ఉత్తమ సేవకుల వలె ప్రభుని సంకల్పాన్ని మనము నిరంతరము మోస్తూ ఉండాలి, మోస్తూ జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన అని పాడుకుందాం. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. చప్పలు కూడా పాడుకుందాం. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా, అందరూ కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. ఒక్క క్షణమే నన్ను విడిచిన కలకాలము నాతో ఉందువు. యేసయ్యా నీకే మహిమ, నీకే
ఘనత ఆరాధన. ఇక్కడ పడుకుంటాం. యేసయ్యా యేసయ్యా నీకే మహిమ నీకే గట్టిగా చప్పట్లు కొడుతూ. ఆరాధన యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన ఆరాధన ఆరాధన. పర్వతాలు కూలిన కొండలే కదిలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. యేసయ్యా పర్వతాలు కూలిన కొండలే కదిలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ప్రభువా నా కాపరి ప్రభువా నా ఊపిరి నాకింక కొదువేమిటి. పడండి. ప్రభువా నా కాపరి ప్రభువా నా ఊపిరి నాకింక కొదువేమిటి. నీ దూత నా చుట్టూ శిబిరము పన్ని కాపాడుచున్నాడులే. నీ దూత నా చుట్టూ శిబిరము పన్ని కాపాడుచున్నాడులే. నా బలము ధనము ఘనము నీవే నీవే. పడండి. నా బలము ధనము ఘనము నీవే నీవే. నా మార్గము సత్యము జీవము నీవే నీవే. నా మార్గము సత్యము జీవము నీవే నీవే. ఒక క్షణమే ఒక్క క్షణమే నన్ను విడచిన కలకాలము నాతో ఉందువు. అవును యేసయ్యా, ఒక క్షణమే ఒక్క క్షణమే నన్ను విడచిన కలకాలము నాతో బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. బిగ్గరగా యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రభువా ఆధారమా ప్రభువా ఆనందమా నా మధురా వాక్యమా. ప్రభువా ఆధారమా ప్రభువానందమా నా మధుర వాక్యమా. నా రాకపోకలలో ఎల్లప్పుడుండి కాపాడుచున్నావులే. నా రాకపోకలలో ఎల్లప్పుడుండి కాపాడుచున్నాడులే. నా తోడు నీడా గూడువు నీవే నీవే. బిగ్గరగా అందరూ కలిసి. నా తోడు నీడా గూడువు నీవే నీవే. నా ఆశ శ్వాస బాసవు నీవే నీవే. నా ఆశ శ్వాస భాసవు నీవే బిగ్గరగా ఒక క్షణమే ఒక్క క్షణమే నన్ను విడచిన కలకాలము నాతో ఉండు. అవును యేసయ్యా, ఒక క్షణము ఒక్క క్షణమే నన్ను విడచిన కలకాలము నాతో బిగ్గరగా యేసయ్యా. యేసయ్యా నీకే అవును యేసయ్యా, నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. మరొకసారి బిగ్గరగా. యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన. యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన.
యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత యేసయ్యా యేసయ్యా నీకే మహిమ యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నీకే మహిమ ఘనత యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా నీకే వందనము యేసయ్యా నీకే ఆరాధన నీకే ఘనత యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దర్శనమును అంగీకరిద్దాం, ధర్మమును అవలంబిద్దాం, జోజప్ప గారిని వేడుకుందాం, జోజప్ప గారి వలె జీవిద్దాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోస్పులాత్ని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఒక నిమిషం మౌనంగా మన సొంత కోరికలను ఆ దేవాతి దేవునికి నీవు తెలియపరచాలని ఆశించినటువంటి ఆ తలంపులన్నింటిని కూడా మౌనంగా దేవాతి దేవునికి సమర్పించుదాం. ఈ మనములన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఎవరైనా అర్పణ చేసుకుని వస్తే తీసుకుని రండి. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ. మనవు మనసు దేవా హృదయ ప్రేమనంతా. మనవు మనసు దేవా హృదయ ప్రేమనంతా. జనమునకు దేవునకు అర్పించు హృదయార్పణ. జనమునకు దేవునకు అర్పించు హృదయార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ. తనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా. తనువు మనసు దేవా హృదయ ప్రేమనంతా. జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ. జనకునకు దేవునకు అర్పించు హృదయార్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయానిధివైన ఓ సర్వేశ్వరా, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకొనొచ్చు సర్వాధికారివైన నీ సన్నిధికి తీసుకుని వచ్చిన ఈ అర్పణములను స్వీకరింపుము. మేమర్పించు ఈ కానుకలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుటయు, పునీత యోసేపు సంస్మరణ దినమున నిన్ను స్తుతించి మహిమ పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతిమంతుడైన యోసేపును కన్యైన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడను, వివేకవంతుడను, నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు
తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన నా యేసుదేవా నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన నా యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన, నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన కార్మిక జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, మా పిల్లి అంతోన్ దాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పునీత జోజప్ప గారి భక్తులముగా పునీత జోజప్ప గారి నుండి మనం నేర్చుకునే ఆ 3 లక్షణాలు: సేవకుల వలె సిద్ధముగా ఉండాలి, శ్రామికుల వలె పనిచేస్తూ ఉండాలి, సైనికుల వలె మన సంఘమును పరిరక్షిస్తూ ఉండాలి. అటువంటి గొప్ప బాధ్యత నిర్వహించుటకు ఆత్మశక్తిని అనుగ్రహించమని జోజప్ప గారి ప్రార్థన ద్వారా పవిత్ర ఆత్మశక్తితో దీవించమని ప్రభు ప్రార్థన ద్వారా ఆ పరలోక తండ్రిని విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, కష్టముల నుండి, ఇబ్బందుల నుండి, పరీక్షల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మానవుని వలె శ్రమించి సిలువలో తన ప్రాణమును సమర్పించి మానవాళికి పరలోక జీవాన్ని అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవమునిచ్చు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవమునిచ్చు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి.
తీర్చిన విందు అపురూప విందు, నిత్య జీవము నిచ్చు విందు, అమరం తన విందు. ఆత్మదాహము తీర్చిన విందు అపురూప విందు, నిత్య జీవమిచ్చు విందు, అమరం తన విందు. స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవమునిచ్చు విందు, మానవ రక్షణ విందు. స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనమందరం కూడా మన యొక్క విచారణ పాలక పునీతులు పునీత కార్మిక జోజప్ప గారి యొక్క పండుగను మనమందరం కూడా జరుపుకొనుచున్నాం. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా మన యొక్క విచారణ పాలక పునీతులు పునీత కార్మిక జోజప్ప గారి యొక్క పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి యొక్క పండుగను మనమందరం కూడా 9 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి ఈ యొక్క 9 రోజులు కూడా మనందరికీ కూడా ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి మనందరికీ మంచి వాతావరణాన్ని దయచేసిన త్రియేక దేవునికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మన యొక్క విచారణలో ఉన్న 7 గ్రామములను ఎల్లప్పుడూ కూడా తన యొక్క ప్రార్థనల ద్వారా నడిపిస్తున్న, కాపాడుతున్న, సంరక్షిస్తున్న మన యొక్క విచారణ పాలక పునీతులు పునీత జోజప్ప గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలకతోటి జోసెఫ్ రాజారావు గారికి కూడా మరి మనము ఇటువంటి పండుగలు చేసుకోవడానికి బిషప్ గారి ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనందరి కోసం ప్రార్థన చేసిన మన యొక్క విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలకతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. ఈ రోజున క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన విచారణకి విచ్చేసి మనందరికీ కూడా పునీత జోజప్ప గారి గురించి చక్కగా 3 ముక్కల్లో చాలా మంచిగా చెప్పారు. ఆ 3 మాటలు ఏమిటి అంటే, పునీత జోజప్ప గారు సేవకుడు, శ్రామికుడు, సైనికుడు. నేను చదువుకునే సమయాల్లో మరి మా పీఠాధిపతులు చాలా చక్కగా మాకు కూడా ఇలాగే చక్కగా పాయింట్ వైజ్గా చాలా చక్కగా పాఠాలు కూడా చాలా చక్కగా చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా మరి ఈ యొక్క గురుత్వ సేవలు చేస్తున్నాము అంటే ఆ రోజున వాళ్ళు మాకు ఇచ్చిన గొప్ప తర్ఫీదు, మంచి సుమాతృక. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మేము ఎలా ఉన్నాము అంటే కారణం వారే. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి నేను పిలిచినప్పుడు బిషప్ గారు చాలా మంచిగా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను వస్తాను అని చెప్పి మనకు ఇచ్చిన మాట ప్రకారము మనందరికంటే కూడా ముందుగానే వచ్చి మనందరి నిమిత్తం కూడా దివ్య బలి పూజను సమర్పించి ఎంతో ఉజ్జీవముతో ఎంతో ఉత్సాహంతో ప్రసంగాన్ని చెప్పి పాటలు పాడి మనందరినీ కూడా విశ్వాసంలో నడిపించిన ఈనాటి మన యొక్క ప్రీతమ పీఠాధిపతులు నెల్లూరు సహవారసు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోందాస్ తండ్రి గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. థ్యాంక్ యూ మై లార్డ్. అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నాం. మన యొక్క విచారణ ముద్దబిడ్డలకు ఫాదర్ భావన బాలరాజు గారికి, కారం శేఖర్ గారికి, జంగు అంబేద్కర్ గారికి, గొర్రెముచ్చి కిరణ్ గారికి, పిల్లి బాలశౌరి గారికి, అదేవిధంగా మన యొక్క వికారియట్ గురువులకు, మరి నా మీద అభిమానంతో వచ్చిన
మా యొక్క స్నేహితులు, మా యొక్క క్లాస్మేట్స్, మా యొక్క సీనియర్ జూనియర్స్ అందరు ప్రతి ఒక్క గురువుకి కూడా నా తరపున ఇక్కడ చేరి ఉన్న మీ అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా ప్రిక్రాజ్తో సహోదరులారా, మరి ఇంతటి చక్కటి డెకరేషన్ చేసిన మన యొక్క సిస్టర్స్కి, అదేవిధంగా వారికి సహకరించిన మన యొక్క గ్రామం నుంచి ఎన్నికైన అమ్మగారులు కూడా చాలా చక్కగా పండుగకు వచ్చి చాలా చక్కగా సహకరించారు. ముఖ్యంగా మరి ఇక 9 రోజుల పాటు కూడా ఈ యొక్క పండుగ ఘనంగా జరగడానికి సహకరించిన మన యొక్క అన్నమ్మ గారి సభకు చెందిన క్యాటగిజం సిస్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. అదేవిధంగా ఇక 9 రోజుల పాటు కూడా నాకు సహకరించిన మన యొక్క ఉపదేశ మాస్టర్ గారులకు, మన యొక్క నవాపేట గ్రామ సంఘ పెద్దలకు, అదేవిధంగా 7 గ్రామాల్లో ఉన్న సంఘ పెద్దలకు, మర్యాదల సభ్యులకు, యువకులందరికీ కూడా ఏ పని చెప్పినా కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ అన్ని విధాలా నాకు సహకరించిన మన యొక్క సంఘ పెద్దలకు, యువకులకు, మర్యాదల సభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. అదేవిధంగా ప్రిక్రాజ్తో సహోదరులారా, ఎంతో చక్కగా ఈరోజు పాటలు పాడిన మన యొక్క నవాపేట గాయక బృందానికి, మరిదాస్ గారు మరియు వారి యొక్క బృందానికి, అదేవిధంగా నాగార్జున గారు మరియు వాయిద్యాలు ప్లే చేసిన నాగార్జున గారు వారి యొక్క బృందానికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలను తెలియచేద్దాం. ప్రిక్రాజ్తో సహోదరులారా, మరి 7 గ్రామాల నుండి ఇక్కడికి వచ్చిన సంఘ పెద్దలకు, మరిదల సభ్యులకు, యువకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రత్యేకమైన అభినందనలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపురుషులతో పోషింపబడిన మేము నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయములందు పదిలపరుచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. దేవుని ఆశీస్సుల వరకై శరము వంచి ప్రార్థించుదాము. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును, దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతముగా స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మం పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకుని మీరు ఈ లోకమున నీతిమంతముగా జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల నాయక పునీత యోసేపు గారా, మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా, మహిమాన్వితుడా,
నిష్కళంక మరియకు నిగ్రహవరుడా మాన్యనీయుడా మహిమాన్వితుడా నిష్కళంక మరియకు నిగ్రహవరుడా దయతో మము దీవించండి మా కొరకు ప్రార్థించండి దయతో మము దీవించండి మా కొరకు ప్రార్థించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 128 వసంతాల విశ్వాస యాత్రలో మన జోజప్ప గారు, మన పాలక పునీతులు, వారు మనల్ని కాచి కాపాడుతూ ఉండగా ఈ యొక్క దివ్య బలి పూజలు మనమందరం కూడా వచ్చి ఉన్నాం. కృతజ్ఞతగా మన యొక్క దేవాలయానికి జోజప్ప గారి పాటను అంకితం చేసి ఉన్నాం. మరియు ఈ మ్యూజిక్ డైరెక్టర్గా జక్కి చంద్ గారు ఇక్కడే ఉన్నారు. మరియు స్వరాలను కల్పించి మరియు రచించి మీ అందరి ముందు మన యొక్క దేవాలయానికి అంకితం చేయాలని, మరియు మన యొక్క నెల్లూరు సహవారస పీఠాధిపతుల చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించాలని ఆశపడి మన విచారణ గురువులను అడిగి ఉండగా మన విచారణ గురువులు బిషప్ గారి యొక్క పర్మిషన్తో ఒప్పుకొని ఉన్నారు. అందుకు కృతజ్ఞతగా మన విచారణ గురువులకు మరియు మన యొక్క పీఠాధిపతులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జక్కి చంద్ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మన భావన విజయరాజు గారు కూడా ఉన్నారు. మన మహనీయుడా ఓ పునీత జోజప్ప గారా, మహనీయుడా ఓ మహనీయుడా పునీత జోజప్ప గారా, మౌనంతో మాట్లాడిన నజరేతు ఇంట వెలసిన ఓ నిత్య జ్యోతి పరిశుద్ధ శ్వేత పుష్పము, మా కొరకై మీరు వేడుకోనండి, మా కొరకై మీరు ప్రార్థించండి, మా కొరకై మీరు వేడుకోనండి, మా కొరకై మీరు ప్రార్థించండి. అదే విధముగా ఇప్పుడు మన యొక్క విచారణ గురువులు ఈరోజు మన విచారణకు వచ్చి మనందరికీ కూడా దివ్య బలి పూజ సమర్పించి దేవుని యొక్క దీవెనలు అందించినటువంటి బిషప్ తండ్రి గారు పెళ్లి అంతోనిదాస్ గారికి మన యొక్క విచారణ గురువులు ఫాదర్ సునీల్ గారు శాల్వాతో అదే విధముగా పూలమాలతో సన్మానించబోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సన్మానంలో పాల్గొని చివరి దీవెనలు కూడా స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన యొక్క విచారణ గురువులు బిషప్ తండ్రి గారికి శాల్వాతో సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవాబుపేట సంఘ పెద్దలు మర్యాదల సభ్యులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం త్వరగా. అదేవిధంగా నవాబుపేట నుండి సంఘ పెద్దలు మర్యాదల సభ్యులు త్వరగా వచ్చి బిషప్ తండ్రి గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.